మండాన్ని మనం కొనసాగిస్తూ ఉన్నాం. నేటి దినంలో మనం నిర్గమకాండం 3వ అధ్యాయం 11వ వచనంలో దేవుడు మోషేని ఐగుప్తులోనికి పంపించి ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేలీయుల్ని బయటికి తీసుకురావడానికి దేవుడి ఉద్దేశం కలిగి ఉన్నాడు. మరి మోషే ఏమంటాడు? మరి మోషే అంటున్నటువంటి మాటకి దేవుడు ఏమని సమాధానం ఇవ్వబోతున్నాడో ఈ దిన తరగతిలో మనం చూడబోతున్నాం. నిర్గమకాండం 3వ అధ్యాయం 11వ వచనంలో అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి తొడుక్కొని పోవుటకును ఎంతటి వాడనని దేవునితో అనగా, అంటే ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తులో నుండి బయటికి తీసుకురావడానికి మోషేకి పని అప్పగించాడు దేవుడు. కానీ అక్కడ మోషే ఏమంటున్నాడు? మరి మోషేను ఆ ప్రజలు లెక్క చేయరన్న తన ఉద్దేశాన్ని చెప్పాడు. అసలు నువ్వు దేవుణ్ణి చూడలేదు, దేవుడు ఉంటే ఆయన పేరేంటి, మరి దేవుడే పంపాడు అనడానికి సూచక్రియలు ఏంటి, మరి మా ఎదుట దీనన్నింటిని నువ్వు చేసి చూపించు మేము నమ్ముతామని వాళ్ళు అడుగుతారన్నప్పుడు దేవుడు కొన్ని సూచక్రియలు కూడా ఇస్తాడనమాట. కొన్ని అద్భుతాలు చేసే శక్తిని దేవుడు మోషేకి కూడా ఇస్తాడు. అది 12వ వచనంలో చూడవచ్చు మనం. సరే, 11వ వచనంలో మోషే భయపడుతున్నాడా లేక ఆ పని చేయడానికి ఆయనకి ఇష్టం లేదా? అంటే ఎవరు కూడా తన మాట వినరు, నాకు లోపడరన్న ఉద్దేశం కలిగి ఉన్నాడు మోషే. మరి ఐగుప్తులో ఉన్నప్పుడు ఇద్దరు ఇశ్రాయేలీయులు పోట్లాడుకుంటూ ఉంటే, ఏందయ్యా సహోదరులుగా ఉన్నటువంటి మీరే ఇలా పోట్లాడుకుంటే బాగుండదు కదా అన్నప్పుడు అక్కడ ఇద్దరు ఏమన్నారు? నిన్ను మా మీద తీర్పరిగాను అధికారిగా నేను నియమించిన వాడు ఎవడని అడిగారు. వాళ్ళు నా మాట వినదన్నాడు. నిర్గమకాండం 4వ అధ్యాయం 10 నుండి 13 వరకు రాసుకుందాం. తెలియజేస్తున్నాను. నిర్గమకాండం 4వ అధ్యాయం 10 నుండి 13లో, అప్పుడు మోషే, ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరిని కాను, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యం కలవాడునని యెహోవా. మరి ఇలాంటి సాకులు చెప్పినప్పుడు దేవుడు విడిచిపెడతాడా? ఒకవేళ నోటి మాంద్యమే ఉందో లేక నాలుక నేను నోటి మాంద్యం కలిగిన వాడిని, నాలుగు మాంద్యం కలిగిన వాడిని అని అంటున్నావు. కానీ నోరిచ్చిన వాడు ఎవడని ఒక ప్రశ్న వేశాడు దేవుడు 11వ వచనంలో. నిర్గమకాండం 4:11లో దేవుడు మోషేతో మాట్లాడితే ఏమంటున్నాడు? మానవునకు నోరిచ్చిన వాడు ఎవడు? మూగవాణి గాని, చెవిటివాణి గాని, దృష్టి కలిగిన వానినే గాని, గుడ్డి వానినే గాని పుట్టించిన వాడెవడు? ఒక ప్రశ్న వేశాడు. వాడు మూగుడైనా సరే, కుంటోడైనా సరే, గుడ్డోడైనా సరే ఇలా పుడుతూ ఉన్నారంటే అలా పుట్టిస్తున్నది ఎవరంట? ఎవరని మోసేని అడిగాడు. దానికి సమాధానం దేవుడు ఏమన్నాడు? యెహోవానైనా నేనే కదా అన్నాడు. మరి అలా పుట్టించిన వ్యక్తికి ఆ శక్తిని దేవుడు ఇవ్వలేడా? మరి ఈ దినాల్లో మూగవాళ్ళు మాట్లాడకపోయినా మరి వాళ్ళు జీవించడం లేదా? వాళ్ళ అవసరం తీర్చుకోవడం లేదా? దానికి ఏదో మార్గాన్ని పెట్టుంటాడు దేవుడు. కాబట్టి 12వ వచనంలో నువ్వు ఈ శాఖలతో చెప్పబోకు, నోటి మాంద్యం నాలుగు మాంద్యం నువ్వు బయలుదేరంటున్నాడు. అదే నిర్గమకాండం 4వ అధ్యాయం 12వ వచనంలో, కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి తోడై ఉండి నీవు ఏమి పలకవలసినది నీకు బోధించదనని అతనితో చెప్పాను. ఇంకేం మాట్లాడబాకు, నీ నోటికి నేను తోడుగా ఉంటా,
ఎలాంటి మాటలు పలకాలో, ఎలా బోధించాలో నీకు నేర్పుతాను, నేను వెళ్ళమన్నాడు. మరలా ఆయన ఏం చేశాడు మోషే 13వ వచనంలో. అందుకు మోషే అంటున్నాడు, అయ్యో ప్రభువా, నీవు పంపదలిచిన వానినే పంపమనగా, నమ్మక నీ మాట వినకపోయిన యెడల నీవు కొంచెం ఏటి నీళ్లు తీసి ఎండిన నేల మీద పొయ్యవలెను. అప్పుడు నీవు ఏటిలో నుండి తీసిన నీళ్లు పొడి నేల మీద రక్తమగును. అంటే ఒకటి చెయ్యి, వినకపోతే రెండోది చెయ్యి. ఆ రెండో సూచక్రియలు కూడా వాళ్ళు నమ్మలేదనుకో, మూడోది చేయమన్నాడు. అంటే ఈ 3 కార్యాలు కూడా ఏందంటే, దేవుడు మోషేని పంపాడు. మోషేని పంపింది దేవుడని నమ్మడానికి దేవుడు మోషేకిస్తున్న సాక్ష్యం. పాత నిబంధనలో గాని, మరి క్రీస్తు కాలంలో అంటే క్రీస్తు యొక్క మొదటి శతాబ్దం 33 లేక 100 సంవత్సరాల లోపు ఉన్నటువంటి చరిత్రలో గాని, దేవుడే ఈ తన దాసులు పంపాడు అనడానికి ఇది సాక్ష్యాలు ఇస్తూ ఉందన్నమాట. ఏది? అద్భుతాలు, సూచక మహత్కార్యాలు, అది సచ్చినోళ్ళని బతికించడం, రోగాన్ని స్వస్థపరచడం. మరి యోహాను సువార్త ఏదది? యోహాను సువార్త చివరి అధ్యాయానికి ముందు అధ్యాయంలో యేసుక్రీస్తు దేవుని కుమారుడని నమ్మడానికి ఆయన అనేకమైన అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు చేశాడంట. అంటే ఆయన దేవుని కుమారుడు కాబట్టి ఆయన చేశాడు అనడానికి. మోషే కూడా దేవుని దాసుడని నమ్మడానికి మోషే కూడా ఆయన కొన్ని అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు ఇచ్చాడు. మరి ప్రత్యేకంగా యూదులు కోరుకుంటారో తెలుసా? గ్రీకు దేశస్తులు జ్ఞానాన్ని వెతుకుతారు. యోధా వారు సూచక్రియలు అడుగుతారు. కాబట్టి ఎక్కువ దేవుడు తన దాసుల ద్వారా సూచక్రియల్నే చూపించేవాడు. న్యాయాధిపతుల గ్రంథం అక్కడ కూడా ఒక న్యాయాధిపతి నువ్వే దేవుడు అనడానికి నాకు ఒక సాక్ష్యాన్ని చూపించు అంటాడు. సూచన చూపించమని అడుగుతాడు. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనంలో అందుకు అతడు, నా ఎడల నీకు కటాక్షం కలిగిన ఎడల నాతో మాట్లాడుతున్న వాడు నీవే అని నేను తెలుసుకొనున్నట్లు ఒక సూచన కనపరచుము అన్నాడు. అంటే నేను యెహోవాను, మరి నేను నీ దేవుడినని అన్నప్పుడు నువ్వు నా దేవుడివే అనడానికి లేక దేవుని దూతే అనడానికి నాకు ఒక సూచన చూపించమని అక్కడ ఆ న్యాయాధిపతి అడుగుతాడనమాట ఆ సందర్భంలో. అంటే సూచక్రియలు చేస్తే ఓహో, ఇతను దేవుని చేత పంపబడిన దేవదూత లేక ఇతను దేవుని చేత పంపబడిన ఒక నరుడని తెలుసుకోవచ్చు. అందుకని యూదులు సూచక్రియలు అడుగుతారు. సూచనలకి సూచక్రియలకి ఏదైనా వ్యత్యాసం ఉందా? సూచనన్నా అది ఒక క్రియ, సూచక్రియలన్నా అది కూడా క్రియ కదా. కర్రను కింద పడేయడం ఒక క్రియ కదా, దాన్ని పట్టుకోవడం ఒక క్రియ కదా. సూచక్రియ అన్న అదే, సూచన అన్న అదే. ఆ, అందులో ఏదైనా తేడా ఉంటే అడగొచ్చు. అదే న్యాయాధిపతుల గ్రంథం 6:21లో ఏం చెప్తున్నాడు చూడండి. అతడు అలాగ చేయగా యెహోవా దూత తన చేతనున్న కర్రను చాపి దాని కొనతో ఆ మాంసమును ఆ పొంగని భక్ష్యములను ముట్టినప్పుడు అగ్ని ఆ రాతిలో నుండి వెడలి ఆ మాంసమును పొంగని భక్ష్యములను కాల్చివేసెను. అంతటా యెహోవా దూత అతనికి అదృశ్యమయ్యాడు. ఇది ఒక ఇండికేషన్ అన్నమాట. ఆయన దేవుని దూతే అనడానికి. అంటే ఒక వ్యక్తిని దేవుడు పంపాడనడానికి ఆ వ్యక్తికి దేవుడు సాక్ష్యం ఇవ్వాలా. ఆ సాక్ష్యం ఏమిటి? ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో చదువుదాం. అంటే ఒక వ్యక్తిని నమ్మడానికి లేక ఒక వ్యక్తిని దేవుడే పంపించాడు అనడానికి దేవుడు తన దాసులకు ఇస్తున్న సాక్ష్యాన్ని ఏమంటున్నాడు? ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయం. అయ్యా చదవండి ఎవరైనా. 2వ ఎబ్రీ అధ్యాయం పత్రిక 2వ అధ్యాయం
ఉమ్, ఉండు. అయ్యా, రెండవ అధ్యాయమా మొదటి అధ్యాయమా? ఆ రెండవ అధ్యాయం 2 నుండి చదువుదాం. ఎందుకనగా రెండవ ఎందుకనగా దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగ తప్పించుకుందాము? అట్టి రక్షణ ప్రభు బోధించే ఆరంభమై దేవుడు తన చిత్తానుసారంగా సూచన క్రియలు చేతను, మహత్కార్యముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించడం చేతను వారితో కూడా సాక్ష్యం ఇచ్చుతుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడును. చాలు. అంటే దేవుడు అట్టి రక్షణను ప్రభుగా సూచక్రియల చేతను, మహత్కార్యముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యం ఇచ్చుతుండగా, అంటే దేవుడు వారికి ఎలా సాక్ష్యం ఇచ్చాడంటే ఇన్ని విధానాల్లో సాక్ష్యం ఇచ్చాడు. అంటే వీరు నా దాసులు అనడానికి సాక్ష్యం. అంటే మోసే నా దాసుడు, యేసుక్రీస్తు నాకు దాసుడు, మరి అపొస్తలులు నా దాసులు, ఎలీషా నా దాసుడు, ఏలియా నా దాసుడు. మరి వీళ్ళందరూ చేస్తున్న కార్యాలు ఒక ఇక్కడ చెప్పబడినటువంటి కార్యాలే కదా. సూచక్రియలు చేసిన దైవజనులు ఉన్నారు, మహత్కార్యాలు గొప్ప గొప్ప కార్యాలు చేసిన దైవజనులు ఉన్నారు, అద్భుతాలు చేసినటువంటి దైవజనులు ఉన్నారు, మరి పరిశుద్ధాత్మ వరం కలిగి ఉన్నటువంటి దైవజనులు ఉన్నారు. ఇలాంటి వరాలు కానీ ఈ మహత్కార్యాలు కానీ సూచక్రియలు అన్ని కూడా దేవుడు తన దాసులకి ఇచ్చిన సాక్ష్యం. మరి దేవుడు తన దాసులకు ఎందుకు సాక్ష్యం ఇవ్వాలంటే నేనే నా దాసుల్ని మీ ఎద్దకు పంపాను అనడానికి ఇది సాక్ష్యం అంట. అర్థమైందా? న్యాయాధిపతుల గ్రంథంలో కూడా నువ్వే దేవదూత అనడానికి మాకు ఒక సూచన చూపించమని అడుగుతాడు అక్కడ. అప్పుడు అక్కడ దేవదూత ఏం చేస్తాడు? ఒక కర్రను తీసి దాని కొనతో మాంసమును పొంగని భక్ష్యమును ముట్టినప్పుడు అగ్ని ఆ రాతిలో నుండి వెడలి వచ్చి ఆ మాంసమును పొంగని భక్ష్యములను కాల్చి వేస్తుంది. న్యాయాధిపతుల గ్రంథం 6:21లో అక్కడ ఉన్నటువంటి ఆ దూతకు దేవుడు ఇచ్చిన సాక్ష్యం ఇది. అంటే దేవుడే ఆ దూతను పంచాడనడానికి అది ఒక ఆధారం అన్నమాట. ఇప్పుడు మోసేను కూడా ఇశ్రాయేల్ మధ్య పంపుతూ ఉన్నప్పుడు వాళ్ళు నమ్మరన్నప్పుడు మోసే కూడా కొన్ని సూచక్రియలు ఇచ్చాడా? 3 ఇచ్చాడు. ఒకటి, కర్రల కింద పడేస్తే పాము అయింది. 2, రొమ్మును చేయబెట్టుకుంటే కుష్టం వచ్చింది, ఎత్తేస్తే కుష్టం పోద్ది. 3, సముద్రపు ఏటి నీళ్లు తీసుకొచ్చి భూమి మీద పోస్తే నీళ్లుగా మార్చబడుతుంది. మరి ఒక్కటి చేస్తే నమ్ముతామా మనం? నమ్మం. నాకు సాగడం లేదు నమ్మకం, ఇంకొకటి చెయ్యి. ఇంకొకటి కూడా నమ్మకపోతే ఇంకొకటి కూడా చెయ్యొచ్చు. అదే చదివాం. రెండింటినీ నమ్మకపోతే 3వ వాటిని చేయమన్నాడా? నిర్గమకాండం 4వ అధ్యాయం మరలా ఒకసారి చదువుదాం. నిర్గమకాండం 4వ అధ్యాయం 8వ వచనం చదవండి. 4:8లో ఏం చెప్తున్నాడంటే ఒకటి చెయ్యి, నమ్మకపోతే రెండోది చెయ్యి, రెండోది కూడా నమ్మకపోతే మూడోది చేయమన్నాడు 9వ వచనం. మరియు ఆయన వారు నిన్ను నమ్మక మొదటి సూచనను బట్టి వినకపోయిన ఎడల రెండవ దాన్ని బట్టి విందురు. వారు ఈ 2 సూచనలను బట్టి నమ్మక నీ మాట వినకపోయిన ఎడల నీవు కొంచెము ఏటి నీళ్లు తీసి ఎండిన నేల మీద పోయవలెను. అప్పుడు నీవు చేసిన ఏళ్ళు
నీళ్లు పొడి నేల మీద రక్తమగును. మరి అక్కడ అక్కడ ఏమంటున్నాడు? ఒకటి, వాళ్ళు ఒక స్వచ్ఛక్రియను నమ్మలేదనుకో, రెండోది చెయ్యి. రెండోది నమ్మకపోతే మూడోది చెయ్యి. అంటే ఈ విధానంలో 3 లేక 4 లేక 5 ఎన్నైనా చేయొచ్చు. కానీ 2 చేసినప్పుడు, 3 చేసినప్పుడే సరిపడి నమ్మకంని వాళ్ళు నమ్మొచ్చు అన్నట్టు ఇక్కడ మోషేకి 3 సూచక్రియలే చెప్తాడు. ఒకటి, కర్ర కింద పడి పామయింది. 2, రొమ్ముని చేతులు పెట్టుకో, కష్టం వచ్చింది. రొమ్ము మీద నుండి చేయి తీసేయి, అది కష్టం బాగుపడతాయి. 3, ఏ నీళ్ళు తీసుకొచ్చి నేల మీద పోయి అది రక్తంగా మార్చబడుతుంది. అంటే ఈ 3 కార్యాలను ఇవ్వడం గల ఉద్దేశం ఏమిటి? ఒక దానిని నమ్మకపోతే మరొకటి చూపించాల, మరొక దాన్ని చూపించకపోతే మరొకటి చూపించాల. అంటే ఈ అద్భుతాలు కానీ, సూత్యక్రియలు కానీ, మహత్కార్యాలు కానీ ఏంటంటే దేవుడు తన దాసులకు ఇస్తున్నటువంటి సాక్ష్యం అంట. అంటే నేనే ఇతని పంపాను అనడానికి, నేనే అతని పంపాను అనడానికి అది ఒక సూచకం, ఒక ఇండికేషన్. వారే దైవజనులను నమ్మడానికి. మరి చాలా మంది దైవజనులు అలాగే ఉన్నారు. వాళ్ళు చేసే ప్రతి పని కూడా, ఇప్పుడు యోహాను సువార్త ముందు రెఫరెన్స్ కరెక్ట్గా నోట్ చేయలేదు, కానీ యోహాను సువార్త ఎన్ని అధ్యాయాలు ఉన్నాయో చివరి అధ్యాయానికి ముందు అధ్యాయంలో చివరిలో ఉంటుంది. మరి యేసుక్రీస్తు అనేకమైన అద్భుతాలు సూచక్రియలు చేశాడు, కానీ అవన్నీ కూడా ఇందులో రాయబడలేదు. మరి ఎందుకు చేశాడో చెప్తున్నాడు. యేసుక్రీస్తు దేవుని కుమారుడని నమ్మునట్లు, నమ్మి ఆయన జీవం పొందినట్లు ఇవి రాయబడ్డాయంట. మరి యేసు దేవుని కుమారుడని నమ్మడానికి యేసుక్రీస్తు కూడా కొన్ని అద్భుతాలు సూచక్రియలు చేయాల్సి వచ్చిందా? అవును, చేయాల్సి వచ్చింది. ఆయన చేశాడు. నమ్మగలిగిన వాళ్ళు నమ్మారు. మరియు అనేకమైన ఇతర సూచక్రియల చేత యేసు తన శిష్యుల ఎదుట చేసిను ఇవి గ్రంథమందు రాయబడి ఉండలేదు గాని యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లు, నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లు ఇవి రాయబడిను. మరి ఆ అద్భుతాల సూచక్రియలు ఎందుకు చేశారు దైవజనులు అంటే, నమ్మడానికి దేవుడు తన దాసులకు ఇచ్చిన సాక్ష్యం. మరి మోసే కూడా అలాగే చేశాడా దేవుడు? అంటే మోసేని దేవుడే పంపుతున్నాడు అని ప్రజలు నమ్మడానికి దేవుడు అక్కడ మోసే కూడా కొన్ని సూచనలు ఇచ్చాడు అనమాట. మరి 3వ అధ్యాయం 12వ వచనంలో ఆయన అడుగుతున్నాడు, మరి ఐగుప్తులో నుండి వీళ్ళు తొడుక్కొని పోవాలి అంటే వారు నా మాట వినరే, మరి నేనేం చేయాలంటే అప్పుడు ఆయన మార్గాన్ని చూపించాడు. కొన్ని సూచక్రియలు చేయి, వాళ్ళు నమ్ముతారు. ఒకవేళ నమ్మకపోతే, నమ్మకుండా ఆడపోతారు. ఒకటి చేయి, నమ్మకపోతే రెండోది చేయి, మరలా నమ్మకపోతే మూడోది కూడా చేయమన్నాడు. మరి ఈ 3 కార్యాలు చేసినప్పుడు దేవుడే మోసేని పంపాడని ఇశ్రాయేలు అంగీకరించారు. అలాగైతే నీ మాట వింటా మోసే అన్నారు ఇశ్రాయేలీ. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. అక్కడ కూడా ఒక సూచన చూపిస్తాడు ఇశ్రాయేలీకి. ఆ సూచన ఏంటి? కానీ దాన్ని ఎవరు కూడా గ్రహించలేకపోయినట్టున్నారు బహుశా. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో, కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్నిక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. అంటే ఇశ్రాయేలీలు ఏది ఉన్నా ఏది లేకపోయినా సూచక్రియలను అడిగేవాడు. నువ్వే ఆయన దానికి కొన్ని సూచనలు చూపించు, నువ్వు దీన్ని చేయగలిగిన సామర్థ్యం కలిగిన వాడైతే సూచక్రియలు చూపించని అడిగేవాళ్ళు. అందుకని దేవుడు ఈ యోధా వారి ఎడల గాని ఇశ్రాయేలీల ఎడల గాని సూచక్రియలతోనే వారిని స్థిరపరిచేవాడు. వాళ్ళు కూడా అలాగే ఉన్నారు, సూచక్రియలతోనే వాళ్ళు సర్దుకొని స్థిరపరచబడేవాళ్ళు. యెషయా గ్రంథంలోని 37వ అధ్యాయం 30వ వచనం కూడా గమనించండి.
అక్కడ యెషయా హిజ్కియాతో చెప్తూ ఏమంటున్నాడంటే, ఒక సూచనను చూపిస్తాడు. ఆ సూచన ఏంటి? యెషయా గ్రంథం 37:30లో ప్రవక్త అయిన యెషయా హిజ్కియాతో చెప్తూ దేవుడు చెప్పిన మాటలే చెప్తున్నాడు. హిజ్కియా, నీకు ఇదే సూచన మరియు ఎగును. యెషయా చెప్పిందేమనగా, హిజ్కియా నీకిదే సూచన యగును. ఈ సంవత్సరమందు దాని అంతటా అదే పండు ధాన్యమును, రెండవ సంవత్సరమందు దాని నుండి కలుగు ధాన్యమును మీరు భుజింతురు. మూడవ సంవత్సరమున మీరు విత్తనము విత్తి చేలు కోయుదురు, ద్రాక్ష తోటలు నాటి వాటి ఫలము అనుభవించుదురు. చాలు. ఇది కూడా ఒక సూచనే కదా. ఒక సంవత్సరం పడుతుంది, ఆ రెండో సంవత్సరం కూడా ఆటోమేటిక్గా పడుతుంది. కానీ మూడో సంవత్సరం మాత్రం మీరు పంటలు వేయాలా? అలా జరుగుతుందా జరగదా అనే తర్వాత అక్కడ మీరు చూస్తే తెలుస్తుంది. మొదటి సంవత్సరం పంటనే రెండవ సంవత్సరం కూడా తింటారు. మరి మొదటి సంవత్సరంలో పండిన పంట వీళ్ళు పంట వేయకపోయినా కూడా రెండోసారి పంట పండుద్ది. తనకు తానుగానే పండిద్ది అనమాట. అది సూచన అంటున్నాడా? ఒక ఇండికేషన్. యోహాను సువార్త 2వ అధ్యాయం 18వ వచనం. యోహాను సువార్త 2వ అధ్యాయము 18వ వచనం. 18. కాబట్టి యూదులు, నీవు ఈ చదవండి. కార్యం చేయుచున్నావే, ఏ సూచక్రియను మాకు చూపెదవని ఆయన అడుగగా, చాలు. అంటే యేసు యూదులు అడిగే కార్యం ఏంటంటే, యూదుల్ని నమ్మబలికించడానికి సూచక్రియలు చూపిస్తే చాలు. ఏదో ఇప్పుడు ఒక వ్యక్తి ఏదైనా అంటే, నువ్వు ఈ మాట జరుగుతుంది అంటున్నావు కదా, ఇది జరగడానికి ఏదైనా ఒక సూచన చూపించని అడిగారు అసలు యూదులు. అక్కడ యూదులు 18వ వచనం ఏమంటున్నారు? ఈ కార్యం చేయుచున్నావే, ఏ సూచక్రియను మాకు చూపుతావు అని అడిగారు. అప్పుడు ఆయన చూపించాడు. ఇదే కార్యాన్ని 1 కొరింథీ పత్రిక 1:22లో కూడా చెప్తూ జ్ఞాపకం చేస్తున్నాడు పౌలు. యూదులైతే సూచక్రియలు చేయమని అడుగుతారు, గ్రీస్ దేశస్థులైతే జ్ఞానమును వెతుకుతారు. అంటే యూదులు అంటేనే చెప్పిన ప్రతి మాట నమ్మరు. వారు నమ్మడానికి వీళ్ళు ఏదో ఒక సూచక్రియ చేయాల. 1 కొరింథీ పత్రిక 1:22లో యూదులు సూచక్రియలు చేయమని అడుగుతున్నారు. అసలు గ్రీసు దేశస్థులు జ్ఞానం వెతుకుతున్నారు. అంటే యూదులు ఏమడుగుతున్నారు? ఏదైనా నమ్మాలంటే వారికి నమ్మకాన్ని పుట్టించడానికి సూచక్రియలు చేయాలి. కానీ గ్రీస్ దేశస్తులు అయితే జ్ఞానమని ఎతికే రకం. అంటే ఇప్పుడు మోషేకు కూడా ఈ సూచక్రియలు ఇస్తూ ఉన్నాడు దేవుడు అంటే, ఈ యూదులు ఆ సూచక్రియలు చూపిస్తే మోసే దేవుని దగ్గర నుండి వచ్చాడని నమ్ముతారా? తప్పకుండా నమ్ముతారు. అంటే వారికి కావాల్సింది ఏంటంటే, నమ్మడానికి ఆధారం ఏంటంటే సూచక్రియలు చేస్తే చాలు. అవును, దేవుని చేత పంపబడిన దాసుడు ఇతనే అని నమ్ముతారనమాట. అందుకే దేవుడు కూడా వారి యొక్క నాడి తెలుసుకొని, వారి మనసు ఏందో తెలుసుకొని, మోసే, వారు నీ మాట నమ్మరన్నావు కదా, నమ్మేటట్లు నేను చేస్తారా, కొన్ని సూచక్రియలు నీకు ఇస్తా, ఆ కార్యాన్ని చెయ్యి, వాళ్ళు నిన్ను అంగీకరిస్తారని పంపుతాడు. తర్వాత చూద్దాం అంగీకరిస్తారో లేదో. మూడవ అధ్యాయం 13-14 వచనానికి వెళదాం.
వాళ్ళు నమ్మాలంటే నువ్వు సూచక్రియ చేయి మోసే, నేను నీకు ఆ శక్తిని ఇస్తానని ఇచ్చాడు 3 రకాలుగా. సరే ఇట్ట తప్పించుకోలేకపోయాడు. మరలా ఏం చెప్తున్నాడో నిర్గమకాండం 13, 14లో ఇప్పుడు మోసే మో దేవునితో మాట్లాడితే ఏమంటున్నాడు? మోషే చిత్తగించుము, ఉమ్, నేను ఇశ్రాయేలు యొద్దకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపానని వారితో చెప్పగా, వారు ఆయన పేరేమి అని అడిగిన ఎడల వారితో నేనేమి చెప్పగలని దేవుణ్ణి అడిగాను. దేవుడు నేను ఉన్నవాడనై ఉన్నానని మోషేతో చెప్పాను. మరియు ఆయన ఉండుననివాడు మీ యొద్దకు పంపానని నువ్వు ఇశ్రాయేలుతో చెప్పవలెను. చాలు. అంటే 13వ వచనంలో మోసే అడిగాడు, సరే అయ్యా నమ్ముతారు, నమ్మిన తర్వాత నిన్ను పంపిన దేవుని పేరేంటని అడుగుతారు, నేనేం చెప్పాలా? అప్పుడు చెప్పమన్నాడు. 14వ వచనంలో దేవుడు అంటున్నాడు, నేను ఉన్నవాడును అనువాడును అని చెప్పు అని చెప్పాడు. మరి అప్పటి కాలంలో యెహోవా అనే నామమే లేదు అతనికి. పితరులకైతే ఒక పేరులో ఆయన ప్రత్యక్షమయ్యాడు. తర్వాత మోసే కాలానికి వచ్చిన తర్వాత ఆయన తన పేరుని బయలుపరిచాడు. ఏమని? యెహోవా అని పితరుల కాలంలో పిలువబడలా, మోసే కాలంలోని యెహోవా అని పిలువబడ్డాడు. దాన్ని చూద్దాం. నిర్గమకాండం సరి ప్రకటన గ్రంథం 1:8. అల్ఫయు ఓమేగయు నేనే. సహోదరులు ఇంకా ఎవరో మ్యూట్లోకి వచ్చండి. అల్ఫయు ఓమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడునగు ప్రభువు సెలవిచ్చున్నాడు. మరి 1:8 ప్రకటన గ్రంథంలో చెప్పబడుతున్నటువంటి కార్యం అది యేసుక్రీస్తు గురించే చెప్పబడుతుంది. ఆది అంతమును నేనే, ఆల్ఫా ఒమేగా నేనే, భూత భవిష్యత్తు వర్తమాన కాలంలో ఉండేవాడు నేనే, సర్వాధికారి అయిన దేవుడకు ప్రభువు నేనే అంటున్నాడు. ఇది క్రీస్తులకు సంబంధించినటువంటి ఆ సంబోధన. మరి దేవుడిని గుర్చి, తండ్రిని గుర్చి, మరి పితరుల కాలంలో ఆయన ఎలా పరిచయం చేసుకున్నాడు, మరి మోసే కాలంలో ఆయన పేరు ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. నిర్గమకాండం 6వ అధ్యాయం 2-3 వచనాలు. మోసెతో తన పేరుని ఏమని పరిచయం చేసుకున్నాడంటే యెహోవా అని పరిచయం చేసుకున్నాడు. మరి అబ్రహాం, ఇసాక్, యాకోబులతో ఏమని పరిచయం చేసుకున్నాడంటే సర్వశక్తి గల మరియు దేవుడని తెలుసు. చదవండి. మరియు దేవుడు మోషేతో ఇట్లనెను, నేనే యెహోవాను, నేను సర్వశక్తి గల దేవుడను. దేవుడను పేరున అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైతిని, కానీ యెహోవా అను నా నామమున నేను వారికి తెలియబడలేదు. చాలు. అంటే పితరులకి ఎలా మాత్రమే తెలుసు అంటే ఆయన సర్వశక్తి గల దేవుడు అని తెలుసు, కానీ యెహోవాకి పరిచయం చేయలా. మరి యెహోవా అనే పేరుని ఎవరికే పరిచయం చేశాడు? 2వ వచనంలో అంటే మోసేకు పరిచయం చేశాడు, నేను యెహోవాని అని. మరి అబ్రహాం కాలంలో దేవునికి ఉన్న పేరేంటి? సర్వశక్తి గల దేవుడేగానే ప్రత్యక్షమయ్యాడు. కానీ మోసే కాలంలోనే యెహోవాని సంబోధించుకున్నాడు. మరి ఆయనకి యెహోవా అనే పేరు లేదా అంతకుముందు? పితరుల కాలంలో ఆయనకి యెహోవా అనే నామం లేదా? ఉంది. కానీ ఆయన వారికి దానిని తెలియపడనీయలేదు, తెలియచేయలేదని చివర్లో అంటున్నాడు. చూడండి చివర్లో, యెహోవా అను నా నామమును నేను మీ పితరులకి తెలపలేదు. నేను వారికి తెలియపరచలేదు. మరి పేరు మాత్రం ఉందా? అప్పుడు కూడా యెహోవా అనే పేరు ఉంది. కానీ అబ్రహాం, ఇసాక్, యాకోబులకి నేను యెహోవానని చెప్పుకోకుండా నేను సర్వశక్తి గల దేవుడును అని పరిచయం చేస్తున్నాను. మరి పితరుల కాలంలో ఆయనకి పేరు ఉన్న పేరేంటి? అబ్రహాం, ఇసాక్, యాకోబులకి దేవుని పేరు అడిగితే ఏం పేరు చెప్పేవాళ్ళు? సర్వశక్తి గల దేవుడు అని తెలుసు, కానీ యెహోవా అని తెలియదు.
కానీ యెహోవా దేవుడని, దేవుని పేరు యెహోవా అని మోసే కాలంలో ప్రజలకు తెలుసు. కానీ ఆ పితరుల కాలంలో ఉన్న వారికి ఈయన పేరు యెహోవా అనేది తెలియదన్నమాట. కానీ ఆయనకు ఉంది ఆ పేరు, ఉంది కానీ ఆయన ఆ పేరుని వారికి తెలపలేదు అని అంటున్నాడు. కానీ యెహోవా అనే పేరుని ఎప్పుడు పరిచయం చేశాడంటే మోసే కాలంలోనే పరిచయం చేశాడు. కానీ పితరుల కాలంలో వారికి ఎలా ప్రత్యక్షమయ్యాడంటే సర్వశక్తి గల దేవుడని పేరుతోనే ప్రత్యక్షమయ్యాడు. మరి అబ్రహాంకి దేవుడు యెహోవా అని తెలుసా? దేవుని పేరు యెహోవా అని అబ్రహాంకి తెలుసా? తెలియదు. ఎందుకంటే దేవుడు అతనికి తెలపలేదు. కానీ దేవుడు యెహోవా అని ఎవరికి తెలుసు? మోసేకి తెలుసు. ఎందుకంటే దేవుడు మోసేకి చెప్పాడు, అయ్యా నువ్వు నన్ను పంపుతున్నావు, మరి ఇశ్రాయేలు మధ్యకి నేను వెళ్తాను, నువ్వు చూసావన్నావు కదా, ఆ దేవుని పేరు ఏంటో చెప్పమంటే నేనేం చెప్పాలంటే నేను యెహోవానని చెప్పమన్నాడు. కానీ నేను యెహోవానని చెప్పని చెప్పి పూర్వం వారి పితరులకి ఏ పేరుతో పరిచయం ఉన్నాడో ఆ పరిచయాన్ని కూడా చెప్పాడు. పూర్వం మీ పితరులతో నేను పూర్వం మీ పితరులు నన్ను ఏమని పిలిచేవారంటే సర్వశక్తి గల దేవుడు అని పిలిచేవారు, కానీ నా పేరు యెహోవా అని చెప్పమన్నాడు. మరి యెహోవా అంటే వాళ్ళకి తెలుసా? సర్వశక్తి గల దేవుడు తెలుసా? యెహోవా తెలుసా? అసలు దేవుడు ఉన్నాడు అనేది తెలుసా? దేవుడు ఉన్నాడనేది తెలుసు. ఆ ఐగుప్తులో వాళ్ళు పడుతున్నటువంటి శ్రమను చూసి ఆ బాధల్లో ఆ శ్రమల్లో దేవుడికి మొరపెట్టారు కదా. ఏదో ఒక దేవుడు ఉన్నాడని పెట్టారా, లేకపోతే మన పితరుల దేవుడు ఒకడు ఉన్నాడని పెట్టారు? అంటే ఇశ్రాయేలీల పితరుల దేవుడు ఉన్నాడా? అబ్రహాం పితరుడు, ఈసాకు పితరుడు, యాకోబు పితరులుగా ఉన్నారు. వారికి ఒకడు దేవుడు ఉన్నాడనే కార్యం ఈ ఇశ్రాయేలీలకు తెలుసు. ఆ చరిత్ర వీరికి తెలుసు. కాబట్టి వాళ్ళు యెహోవాకు మొరపెట్టారా, లేక సర్వశక్తి గల దేవుడని పేరుకి మొరపెట్టారా? మొత్తం మీద వీరికి సర్వశక్తి గల దేవుడే సరి. తర్వాత మోసే దగ్గరికి వచ్చినప్పుడు మోసే తన పేరు దేవుడు మోసేతో తన పేరును బయలుపరిచాడు, యెహోవాని బయలుపరిచాడు. కానీ పితరులతో ఆయన ఎలా పరిచయం అయ్యాడంటే సర్వశక్తి గల దేవుడనే పరిచయం అయ్యాడు. కానీ యెహోవా అనే పేరు పితరులకు తెలియదు. తెలుసంటే చెప్పండి. ఇప్పుడే కదా చదివాం, సర్వశక్తి గల దేవుడనే పరిచయం అయ్యాడు, కానీ నేను యెహోవాను అనే మాటని ఆయన తన పితరులతో చెప్పలేదు. మరి ఈ ఆ రెండు మాటల్లో ఏదైనా అర్థం కాకపోతే అడగొచ్చు. ఇశ్రాయేలీలతో దేవుడు అయ్యా సర్వశక్తి గల దేవుడు యెహోవా దేవుడు, మళ్ళీ డిఫరెన్స్ ఉందా? అంటే ఇప్పుడు సర్వశక్తి గల దేవుడని పితరులకి పరిచయం అయ్యాడు. నీ దేవుడు ఎవరని అబ్రహాంని అడిగితే మా దేవుడు సర్వశక్తి గల దేవుడు అనేవాడు. ఓకే. ఈశాకుని పోయి మీ దేవుడు ఎవడంటే సర్వశక్తి గల దేవుడని పేరుతో ప్రత్యక్షమయ్యాడు. యాకోబుని అడిగితే నీ దేవుడు ఎవడని సర్వశక్తి గల దేవుడని వాళ్ళు చెప్పేవారు. కానీ యెహోవా అనే పేరును పరిచయం చేయాల దేవుడు వారికి. శేఖర్ సార్ ఇప్పుడు చదివాగా ఎక్కడది? సార్ నిర్గమకాండమా? నిర్గమకాండంలోనే. నిర్గమకాండము చదవండి దాన్ని. 6:3 6వ అధ్యాయం 3వ వచనం చదవమంటారా? చదవండి. అది పదే చెప్పిపోతుంది. అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను మోషేతో చెప్పాను, మరియు ఆయన ఉండునన్నమాట నీ యొక్కకు నన్ను పంపినని నీవు ఇశ్రాయేలుతో చెప్పవలన నేను. మరియు దేవుడు మోషేతో ఇట్లనెను, మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు నైనా యెహోవా మీ యొక్కకు నన్ను పంపినని నేను ఇశ్రాయేలుతో చెప్పలేను. చాలు. ఇప్పుడు ఒక సమస్య అంటే వాళ్ళు నమ్మరు, నువ్వు పంపామంటే నమ్మరంటే దేవుడే పంచాడని నమ్మడానికి కొన్ని సూచక్రియలు ఇచ్చాడు ముందు లేఖన భాగంలో. సరే, నేను సూచక్రియలు చేసిన తర్వాత వాళ్ళు నమ్ముతారు.
నిన్ను పంపిన దేవుని పేరు చెప్పమని అడిగితే నేను ఏ దేవుని పేరు చెప్పాలని అడిగాడు మోషే. అంటే నువ్వు పంపేవాడిని నేను చెప్తా. అప్పుడు వాళ్ళు అడుగుతారు, నిన్ను పంపిన వాని పేరు ఏంటి అని అడిగినప్పుడు నీ పేరు నేను ఏం చెప్పాలని మోషే అడిగాడు. అందుకు 14వ వచనంలో దేవుడు ఏమన్నాడు? నేను ఉన్నవాడును అనువాడునై ఉన్నానని మోషేతో చెప్పాడు. అప్పుడు అప్పటికే నిర్గమకాండం 6వ అధ్యాయం 2-3 వచనాల్లో పితరుల కాలంలో దేవుని పేరు యెహోవా అని పరిచయం చేయలా. పితరులకి దేవుడు ఎలాగే పరిచయం అయ్యాడంటే సర్వశక్తి గల దేవుడు అనే పేరుతోనే పరిచయం అయ్యాడు. కానీ పితరులకి యెహోవా అనే నామం తెలుసా? పేరు తెలుసా? తెలియదని అంటున్నాడు. చదువుదాం 6వ అధ్యాయం 2-3 వచనాల్లో. దేవుడు మోషేతో ఎట్లనను, నేనే యెహోవా అని ఇశ్రాయేలుతో చెప్పన్నాడు. కానీ పితరులకి అంటే ఇప్పుడు మోషేతో చెప్తున్నాడు యెహోవా అనే పేరుతో. కానీ పితరులకి ఎలా ప్రత్యక్షమయ్యాడు ఆయన? సర్వశక్తి గల దేవుని పేరటే ప్రత్యక్షమయ్యాడు. కానీ ఆయన పేరు యెహోవా అనే పేరుని పితరులకి ఆయన చెప్పాడా? 3వ వచనంలో తెలియబడలేదు. తెలియబడలేదు. అంటే పితరులకి యెహోవా అంటే తెలుసా? తెలియదు. అంటే ఇశ్రాయేలీలకి తెలుసు యెహోవా అంటే మన దేవుడు అని. కానీ పితరులకి మన దేవుడు అంటే ఆ దేవుని పేరు ఏంటి? సర్వశక్తి గల దేవుడనే పితరులకు తెలుసు. కానీ పితరులకి యెహోవా అంటే తెలియదు. ఎందుకంటే దేవుడు దాన్ని పితరులకు చెప్పదా. నా పేరు యెహోవా అని పరిచయం చేసుకోవాలి. కానీ మోషేతో మాత్రం తన పేరు ఏమన్నాడు? మోషేతో తన పేరు ఏమన్నాడు? యెహోవా అన్నాడు. మరి దేవుడు మోషేతో ఎట్లన్నాడు? 6వ అధ్యాయం 2వ వచనంలో ఏమన్నాడు? నేనే యెహోవాను. పోదామా? ఆయనకి చాలా పేర్లు ఉన్నాయి. యుద్ధసూరుడు, వీరుడు. కానీ ఆయన పర్మనెంట్ పేరు ఏంటంటే యెహోవా. కానీ సర్వశక్తి గల దేవుడు దానికి సదృశ్యమైన పేరుగానే కనపడవచ్చు. నిర్గమకాండం 15వ అధ్యాయం 3వ వచనం 15:3 యెహోవా యుద్ధసూరుడు, యెహోవా అని ఆయన పేరు. చదవండి. యెహోవా యుద్ధసూరుడు, యెహోవా అని ఆయనకు పేరు. ఆయన ఫరో రథములను అతని సేవను సముద్రంలో పడద్రోసెను. అతని అధిపతులలో శ్రేష్ఠులు జర సముద్రంలో మునిగిపోయింది. చాలు. అంటే దేవుడు యుద్ధసూరుడా? యెహోవా యుద్ధసూరుడు. ఆ యుద్ధసూరుని పేరేంటి? యెహోవా అని అతనికి పేరు. ఎంతండి సామెతల గ్రంథం 18వ సార్ రెఫరెన్స్ నిర్గమ 15వ అధ్యాయం 3వ వచనం. ఓకే ఓకే నిర్గమకాండం 15వ అధ్యాయం 3వ వచనం. ఓకే సార్. యుద్ధసూరుడు అనేది టైటిల్ అన్నమాట, యుద్ధ వీరుడు అన్నట్టు. కానీ ఆయన పేరు యెహోవా. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 10వ వచనం. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 10వ వచనంలో యెహోవా నామం బలమైనది. యెహోవా నామం బలమైన దుర్గము, నీతిమంతులు పరిగెత్తి సురక్షితంగా ఉండును. చాలు. అంటే యెహోవా నామం బలమైనదా? యెహోవా యుద్ధసూరుడు, యెహోవా నామం బలమైనది. యెషయా గ్రంథం 42:8 కూడా రాసుకోండి. ఎంతండి? 42:8 యెషయా గ్రంథం. యెహోవాను నేనే, యెహోవాను నేనే, ఇదే నా నామం. మరి ఎవనికి నా మహిమను నేను ఇచ్చువాడను కాను. నాకు రావాల్సిన స్తోత్రమును విగ్రహములకు చెందలేను. చాలు. అంటే ఇక్కడ 42:8లో కూడా ఆయన నామం ఏమిటంట? యెహోవాను నేనే
ఇదే నా నామం. అంటే దేవుని నామం ఏంటంటే యెహోవా. కానీ యుద్ధసూరుడు, బలమైన కోట, ఆయన స్వభావ లక్షణాలు. నిర్గమకాండం 6వ అధ్యాయం 3వ వచనంలో మనం ఇంతకుముందే చూసాం. మరి యెహోవా అనే పేరుతో పితరులకు ప్రత్యక్షమయ్యాడా దేవుడు? నేను యెహోవానని పితరులతో చెప్పాడా? చెప్పలా. పితరులతో ఎలా పరిచయం చేసుకున్నాడంటే సర్వశక్తి గల దేవుడని పేరుతే ఆయన ప్రత్యక్షమయ్యాడు. కానీ యెహోవా అనే పేరు నువ్వు దేవుడు అతని వారికి బయలుపరచలేదు. నిర్గమకాండం 3వ అధ్యాయం మన పాఠానికి జరుగుదాం. 15వ వచనమా? అవును సార్. నిర్గమకాండం 3వ అధ్యాయం 15వ వచనానికి జరుగుతున్నాం. మరి దేవుడు మోసేతో ఇట్లా, నేను మీ పితృల దేవుడైన యెహోవా అనగా అబ్రహాం దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడునైన యెహోవా మీ యొద్దకు నన్ను పంపినని నీవు ఇశ్రాయేలీతో చెప్పవలేను. నిరంతరం నా నామం ఇదే, తరతరములకు ఇది నా జ్ఞాపకార్థ నామం. అంటే యెహోవా అనేది పర్మనెంట్ పేరు అన్నమాట. కానీ వాళ్ళు అడుగుతారు, ఏమని అడుగుతారు? నేను పంపిన దేవుని పేరేంటి చెప్పయ్యా అని అడిగినప్పుడు నువ్వు ఈ పేరు చెప్పు, అబ్రహాం దేవుడును, ఇసాకు దేవుడును, యాకోబు దేవుడైన యెహోవా అని పేరు చెప్పు. మరి యెహోవా అనేది పర్మనెంట్ పేరా? నిరంతరం తరతరములకు ఉండే జ్ఞాపకార్థమైనటువంటి నామమే యెహోవా అంటున్నాడు. నిర్గమకాండం 3వ అధ్యాయం 6వ వచనంలో కూడా చూసాం. అక్కడ కూడా దేవుడు ఏమంటున్నాడు మోసేతో? మరియు దేవుడు మోసేతో మాట్లాడితే ఏమంటున్నాడు? నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడును, ఈసాకు దేవుడును, యాకోబు దేవుడును అని చెప్పగా మోసే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు కూడా వెరచాను. అంటే మోసేకు కూడా దేవుడు ఎలాగే పరిచయం అయ్యాడంటే మీ పితరుల దేవుడిని పరిచయం అయ్యాడు. ఇదే మాటని ఇశ్రాయేలుతో చెప్పాలా? ఏ దేవుడు పంపాడంటే మన పితరుల దేవుడు పంపాడయ్యా నన్ను, మన పితరుల దేవుడి యెహోవా అని చెప్పాలి ఆయన. ఆదికాండం 17వ అధ్యాయం 7-8 వచనాల్లో అంటే అబ్రహాంకు మాత్రమే దేవుడు కాదు, కానీ అబ్రహాం తర్వాత అతని సంతానానికి కూడా ఈయన దేవుడని నిబంధన చేశాడు. నేను నీకును నీ తర్వాత నీ సంతానముకును దేవుడినై ఉండునట్లు నాకును నీకును నీ తరువాత వారి తరములలో నీ సంతతికి మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరచదును. చాలు, అంతవరకు చాలు. అంటే ఇప్పుడు 17వ అధ్యాయం 7వ వచనంలో అబ్రహాంతో మాట్లాడుతూ నీకును నీ తర్వాత నీ సంతానమునకు నేను దేవుడినై ఉంటాను అని చెప్పి దానికి ఒక నిబంధన చేశాడు. ఆ నిబంధన గుర్తు పెట్టాడు. ఆ నిబంధన గుర్తేంటి? సున్నతి. అబ్రహాం సంతానం అనడానికి సున్నతి ఒక గుర్తుగా ఉందన్నమాట. మరి ఆ సున్నతి ఒక గుర్తుగా పెట్టాడు. ఆదికాండం 17వ అధ్యాయం 7వ వచనంలో అబ్రహాంతో నీకు మాత్రమే కాదు, అబ్రహాం నీ తర్వాత నీ సంతతి కూడా నేనే దేవుడినై ఉంటానన్నాడు. నిర్గమకాండం 4వ అధ్యాయం 5వ వచనంలో తమ పితరుల దేవుడైన యెహోవా అంటున్నాడు. మరి అక్కడ మాట్లాడుతున్నటువంటి వారి పితరులు ఎవరు? అబ్రహాం, ఇసాక్, యాకోబు. అంటే ఈయన ఈ అద్భుతాలు చేయడం చేత, ఆ పేర్లు చెప్పడం చేత వాళ్ళు నమ్ముతారు. ఎవరు నమ్ముతారు? ఎవరితో వెళ్ళి ఈ మోసే మాట్లాడబోతున్నాడో ఆ ఇశ్రాయేలీ నమ్మాలంటే ముందు దేవుడే నన్ను పంపాడనడానికి సూచక్రియలు చూపించాలి. దాన్ని నమ్మిన తర్వాత నిన్ను పంపిన దేవుని పేరు అడిగితే వారు చెప్పాలా? యెహోవాని చెప్పాలా?
కానీ మన పితరులతో ఆయన ఎలా ఏ పేరుతో సంబోధించబడ్డాడు, పిలువబడ్డాడంటే సర్వశక్తి గల దేవుడని పేరుతోనే ప్రత్యక్షమయ్యాడు మన పితరులకి. కానీ యెహోవా అనే పేరు దేవుడు వారికి చెప్పలేదంట అని చెప్పాలి. ఒకవేళ నమ్మిన తర్వాత వీళ్ళు ఇంకా ఎక్కడికి వెళ్ళాలా? ఫరో దగ్గరికి వెళ్ళాలి. ఇంకా ఫరోని వచ్చి మార్పు చెందేటట్లు చెయ్యాలి. ఇప్పటి వరకు కూడా మోసే దేవుని దగ్గరే ఉన్నాడు, ఇంకా ఎక్కడికి పోలా. ఆ పొద దగ్గరే మాట్లాడుతున్నాడు. మోసే నువ్వు వెళ్ళి ఇశ్రాయేలు బయటకు తీసుకురా అంటే ఈయన కొన్ని ప్రశ్నలు వేస్తున్నాడు, ఆయన కొన్ని సమాధానాలు చెప్తున్నాడు. నేను వెళ్ళలేనయ్యా, నేను నోటి మాంద్యం కలిగిన వాడిని, నేను మాట్లాడలేనంటే అప్పుడు ఆయన నోరిచ్చిన వాడిని నేనే కదా, నువ్వు వెళ్ళన్నాను. సరే ఇట్లా తప్పించుకోలేకపోయావు. ఒకవేళ నేను వెళ్తే వాళ్ళు నమ్మరన్నాడు, నమ్మేటట్లు సూచక్రియలు అద్భుతాలు ఇచ్చాడు. అరే ఇక్కడ కూడా తప్పించబడలేకపోతున్నావని, ఒకవేళ అక్కడికి వెళ్ళినాక నిన్ను పంపిన దేవుడి పేరు ఏంటంటే యెహోవా అని చెప్పు. మన పితరులకి సర్వశక్తి గల దేవుడు నీకు ప్రత్యేకమయ్యాడని చెప్పమన్నాడు. కానీ ఇప్పుడు కూడా మోసే ఎక్కడే ఉన్నాడంటే ఆ 3వ అధ్యాయం 10 దగ్గర స్టార్ట్ అయినటువంటి సందర్భంలోనే ఉన్నాడు. ఇంకా ఆయన ఇశ్రాయేల్ మధ్యకి పోలా. అంటే ఆ తర్వాత జరగబోయేదాన్ని వీళ్ళు ఇక్కడే డిస్కషన్ చేస్తున్నారు. నేను వెళ్ళి అంటే వాళ్ళు ఏమంటారు అని. మరి ప్రభు చిత్తమైతే రేపు మనం 3వ అధ్యాయం 16వ వచనం